షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. భూ తగాదాలు కానీ లేదా కుటుంబాలలో సంభవించే ఆస్తి తగాదాలకు సంబంధించి కానీ చట్ట ప్రకారం మీడియేషన్ జరిగే అవకాశం ఉందా లేదా, ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది సుభాషిణి గారు. నమస్కారం సుభాషిణి గారు. నమస్తే అండి. సుభాషిణి గారు, మామూలుగా ఆస్తి పంపకాలలో ఎప్పుడూ కూడా ఎంత మంచి కుటుంబాలలోనైనా సరే గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. అది ₹1 ఎక్కువైనా రూపాయి తక్కువైనా అంటే అంతటి పర్టికులర్గా ఉంటారు. ఆస్తి దగ్గర మాత్రం కొందరు అట్లా జరిగే అవకాశాలు ఉంటాయి, అందరినీ కాదు మనం చెప్పేది. అలాంటి ఆస్తి తగాదాల వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయే అవకాశాలు కూడా ఉంటున్నాయి. కొందరు ఆస్తి కోసమే రకరకాలుగా ఇబ్బందులు పెట్టే తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే తోబుట్టువులు కావచ్చు, ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అది లీగల్గా కోర్టు వరకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే కొన్ని రకాలుగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు, లేదంటే సంవత్సరాల తర్వాత మాకు దక్కినా దక్కకపోయినా వాళ్ళకి దక్కకూడదు అనుకునే టైప్ కూడా కొంతమంది ఉంటుంటారు. అయితే లీగల్గా ఈ ఆస్తి తగాదాలు కానీ లేదంటే భూ వివాదాలకు సంబంధించి కానీ చట్ట ప్రకారం ఏమైనా మీడియేషన్ వర్క్ అంటే లీగల్గా ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయంటారా? డెఫినెట్గా అండి. ఇది ఏంటంటే ఇది చాలా మటుకు కూడా అంటే దే డోంట్ టేక్, అంటే ఎవరు కూడా ఎక్కువ కన్సిడరేషన్ చేయరు. కొంతమంది మాత్రమే కన్సిడరేషన్ తీసుకొని భూ తగాదాలు కానివ్వండి ఆస్తి పంపకాల విషయంలో వెళ్ళిపోతుంటారు అన్నట్టు. దీంట్లో ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నది మనకు ఉన్నది, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. దీని నుంచి ఏంటంటే ప్రతి ఒక్క డిస్టిక్కి ఒక సెంటర్ ఉంది, డిస్టిక్ ఒక సెంటర్ ఉంది. అదే విధంగా మండలానికి కూడా ఒక సెంటర్ ఉంది. మండలం అంటే ఇప్పుడు సపోజ్ మనకి సికింద్రాబాద్కి వచ్చింది అనుకోండి, అక్కడ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి కోర్టులో కూడా ఆ సెంటర్కి ఉంటుంది అన్నట్టు. అంటే దీని ప్రాముఖ్యత ఏంటంటే మీడియేషన్లో ఈ ఆస్తి తగాదాలు కానివ్వండి ఏదైనా కానీ భూ తగాదాలు కానివ్వండి ఇంకా వేరే విషయాలలో కూడా ఇక్కడే ఒక మీడియేషన్ జరుగుతుంది. ఎక్స్పర్ట్స్ అనేది ఉన్నది, వెరీ ట్రైన్డ్ ఎక్స్పర్ట్స్, చాలా బాగా అన్నట్టు. దీంట్లో ఏంటంటే బయట ఏదన్నా గ్రామ స్థాయిలలో జరిగే తగాదాలు కానివ్వండి, మండల స్థాయిలలో కానివ్వండి, జిల్లా స్థాయిలలో ఏదైనా తగాదాలు జరిగినప్పుడు వాళ్ళు ఇక్కడ ఒక ఫిర్యాదుదారు ఎవరికైతే ఎవరైతే బాధితుడు ఉంటాడో అదో వ్యక్తి ఒక లెటర్, ఒక అప్లికేషన్ అనేది లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ పేరు మీద ఇవ్వవలసి ఉంటుంది. అంటే ప్రాసెస్ అనేది ఇదంతా ఉంటుంది, సెక్రటరీ మీద ఇవ్వాలి. ఎవరెవరి మీద మీకు ఈ తగాదా ఉందో ఆ విషయాలు కూడా దీంట్లో రాయాలి. చాలామంది ఏంటంటే చాలా జస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ కంప్లైంట్ చాలా సింపుల్గా రాస్తారు, డీటెయిల్స్ అనేది ఇవ్వరు. సో అక్కడికి ఒక కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, ఏ పార్టీకి ఏది పంపాలో తెలియదు. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ నెల రోజుల తర్వాత ఏమైంది సార్ మాది ఏం అప్లికేషన్ ఫార్వర్డ్ పోవట్లేదు అని అంటే, కన్ఫ్యూజన్ చేసిన అప్లికేషన్స్ ఫార్వర్డ్ ఎక్కువ కావు. కన్ఫ్యూజన్ చేయని అప్లికేషన్స్ మాత్రము డెఫినెట్గా లీగల్ సర్వీసెస్ అథారిటీ బై పోస్ట్ వాళ్ళు వేస్తారు, ఆ పార్టీని కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అందులో ఏంటంటే రికగ్నైజ్డ్గా ఎవరైతే లాని చట్టాన్ని గౌరవిస్తారో వాళ్ళు మాత్రము డెఫినెట్గా ఈ లీగల్ సర్వీసెస్, ఎందుకంటే నీకు హాని తలపెట్టట్లేదు, అతనికి హాని తలపెట్టట్లేదు. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన ఒక సయోధ్యాన్ని కుదిరించడానికి ఇద్దరు వ్యక్తులని ఒప్పించడం ఉండదు అక్కడ. ఇద్దరి ఉభయుల అంగీకారం మేరకు మాత్రమే ప్రొసీజర్ అవుతుంది. అందులో జడ్జి గారు కూడా ఉంటారు, సెక్రటరీ ఈజ్ అ జడ్జ్. కాబట్టి జ్యుడిషియరీ అనేది అక్కడ కీలకమైన పాత్ర. మధ్యవర్తిత్వం, మొన్న కూడా సుప్రీంకోర్టు మన జస్టిస్ గారు వచ్చి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు, ఇది మన ఆర్బిట్రేషన్ సెంటర్ని. సో జస్టిస్ గారు ఎందుకు దానికి అంత కీలకమైన, అంతకుముందే ఎప్పుడో 25 కోట్లు గ్రాంట్ చేసి ఆ సెంటర్ని స్థాపించవలసి ఉన్న దాన్ని ఇప్పుడు దాని ప్రాముఖ్యత తీసుకొని చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే ఇద్దరు వ్యక్తులు, చాలామంది ఏంటంటే కుటుంబాల్లో ఒక 500 గజాలకు ఏడవచ్చు, 200 గజాలకు 30 గజాల్లో కూడా ఈ యొక్క సమస్య ఉంది. 30 గజాలు పైన కింద, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్
30 గజాలలో కట్టుకున్న అన్నదమ్ములు కూడా విపరీతంగా కొట్లాడుకోవడం ఏంటి, రోజు అబ్యూజింగ్ లాంగ్వేజ్, రోజు తిట్టుకోవడము, రోజు ఇది చేయడము. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఒక అండర్స్టాండింగ్కి రావడానికి ఈ యొక్క లీగల్ సర్వీసెస్ అథారిటీ చాలా ఉపయోగపడుతుంది. ఓకే. దాంట్లో ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత 2 వ్యక్తులు పిలుస్తారు. మీకు జరిగిన సమస్య ఏంటిది, మీకున్న సమస్య ఏంటిది వివరించిన తర్వాత 2-3 సిట్టింగ్స్ ఒక్కసారి. అంటే ఇక్కడ కూడా కొంతమంది దీన్ని అంగీకరించవచ్చు, కొంతమంది వ్యతిరేకించవచ్చు. చుట్టాలల్లా, రిలేషన్స్లల్లా అక్కడ ఏం జరుగుతుంది, వేస్ట్, అక్కడ ఏం జరగదు, ఒక వాళ్ళలో ఒక భయం అన్నది క్రియేట్ చేస్తుంది నెగిటివ్గా. నేను నా రిక్వెస్ట్ ఏంటంటే, నా అప్పీల్ వీలైనంత మటుకు ఈ భూ తగాదాలల్లో ఒక మెట్టు దిగి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వస్తే చట్టబద్ధత, ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఈ అగ్రిమెంట్కి వ్యాలిడిటీ అనేది ఉన్నది. ఓకే. దీన్ని మించి ఇంకా మనకు చట్టం ఎక్కువ లేదు. కాబట్టి మళ్ళీ చట్టం ఎంతవరకు ఉందంటే, సుప్రీంకోర్టులో నువ్వు ఛాలెంజ్ చేయాలంటే ఫ్రాడ్ చేసిండ్రు లేదా నాకు భయాందోళన గురి చేసిండ్రు అన్న ఆస్పెక్ట్ని, ఎవిడెన్స్ని నువ్వు కనుక ప్రొడ్యూస్ చేస్తేనే అది తీసేయడం జరుగుతుంది. అంతవరకు ఎందుకంటే ఒక వ్యక్తి పెద్ద మనిషి ఉన్నారు, ఒక మీడియేటర్ ఉన్నారు, ఇంకో మీరు కూర్చున్నారు, మీ ఇద్దరు ముందే ఇవంతా రాయడం జరిగింది. దీంట్లో ఏ విధంగా కూడా కోయర్షన్ కానీ అన్యూ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏది కూడా ఉండదు. కాబట్టి దీన్ని నియమ నిబద్ధతతోని మనం ఫాలోఅప్ చేసుకుంటే 100% సక్సెస్ఫుల్ అవుతుంది. ఇంత ఏమంటారు ఎనిమిటీ, రైట్, ఎంత ఎనిమిటీ అంటే మొన్న రీసెంట్గా కూడా ఒక ఫ్యామిలీ, ఒక అన్నను తమ్ముడు మొత్తం ఫ్యామిలీని మర్డర్ చేయడం జరిగింది. ఎక్కడండి అది? అది మనకు అది వరంగల్ దగ్గర ఒక ఏరియాలో జరిగింది. ఫ్యామిలీని చాలా ఈ ఆస్తి తగాదాల విషయంలోనే. సో మొన్న రీసెంట్గానే అంటే అంత గ్రడ్జ్, అంత కోప ఉద్రేకత నీకు ఉన్నప్పుడు ఎక్కువగా భూమికి విలువ చేస్తున్నారు. అక్కడ భూమికనే కాదు, అసలు వాడికి ఏంది నేను ఇచ్చేది, వాడే నాకు ఇచ్చేసాలే అన్న ఒక థాట్ ప్రాసెస్ని వాళ్ళు పెట్టడము. ఆ గ్రడ్జ్ అనేది, ఆ ఎనిమిటీ అనేది తన కుటుంబాన్నే తను తింటున్నాడు. బ్యాడ్ న్యూస్. ఒక గద్ద తన పిల్లల్ని తను తిన్నది అన్నది ఒక సామెత ఇప్పుడు చెప్తుంటారు మనకు. అవునండి. అలా అంటే దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముందండి, నువ్వు మర్డర్ చేసినావు, వెళ్ళిపోయినావు, జైల్లో ఉంటావు, నీ లైఫ్ అంతా జైల్లోనే కదా, టిల్ యువర్ లైఫ్ అది. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తిని మర్డర్ చేసినప్పుడు పూర్తి సాక్ష్యాలు ఉన్నప్పుడు నీకు లైఫ్ అంతా నువ్వు జైల్లోనే ఉంటావు. నువ్వు ఆస్తి ఎందుకు సంపాదించలేదు, వాళ్ళ ప్రాణాన్ని మాత్రం తీసుకోగలరు, సంపాదించలేరు. సో ఇదేంటంటే ఇట్ ఈజ్ ఏ లీగల్ ప్రాసెస్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నట్టు. చాలా అంటే అర్థం చేసుకొని, చాలా ఒక పేషెన్సీతోని ఈ యొక్క మీడియేషన్ని, ఆర్బిట్రేషన్లో ఏదైతే ఉన్న మీడియేషన్ని మనము కీలకంగా మనం తీసుకున్నట్టయితే నీ లైఫ్ పీస్ఫుల్గా సాగిపోతుంది. ఓకే. ఒక మెట్టు దిగాలి, ఆస్తి పంపకాల్లో ఒక మెట్టు దిగి చట్టం ముందు మీ యొక్క గ్రీవెన్స్ని చెప్పుకున్నట్టయితే మీకు న్యాయబద్ధత ఉంటుంది. నీకు ఇష్టం లేదనుకో, గో అవే, కోర్టులో వేసుకో. కోర్టులలో దాదాపు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి తిరిగిన వాళ్ళు ఉన్నారు, 15 సంవత్సరాల నుంచి తిరిగిన వాళ్ళు కూడా ఉంటారు, ఎక్కువ తిరిగిన. సో పేషెన్సీ అన్నది కోర్టు ముందు ఎక్కువ వ్యక్తపరచలేము. చాలా మటుకు జ్యుడిషియరీ జడ్జెసే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు, చాలా లేట్ అయిపోతుంది, తొందరగా చేయాలి. ఇప్పుడున్న జడ్జెస్కి చాలా పని ఒత్తిడి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది, ఎందుకంటే తొందరగా కావాలి కేసెస్. అదే పాత కేసెస్ని చేసుకుంటూ కొత్త కేసెస్కి వెళ్ళవలసి ఉన్నది. నేనేమంటున్నా అంటే దేర్ ఈజ్ ఆల్టర్నేటివ్ మెథడ్, వై డోంట్ యూ ఫాలో? దాంట్లో అడ్వకేట్స్ కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. అడ్వకేట్స్, లీగల్ సర్వీసెస్ అథారిటీ మూలాన అడ్వకేట్స్కి ఏమి అంటే భారం అవుతుంది అన్నది ఆ కాన్సెప్ట్ని తీసేయాలి. వాళ్ళకు కూడా దే విల్ ప్రొటెక్ట్ దేర్ రైట్స్. ఒక పార్టీ ఇంకో పార్టీ ఉందండి, పిటిషనర్ ఉన్నారు, రెస్పాండెంట్ ఉన్నారు. నువ్వు పిటిషనర్ నుంచి ఒకరు రెస్పాండెంట్ నుంచి ఉండండి, ఏమున్నది దాంట్లో. బట్ పీస్ఫుల్గా నీకు ఒక కేసు పీస్ఫుల్గా అయిపోతుంది, తొందరగా అవుతుంది, ప్రజలకు కూడా తొందరగా కావాలి. క్షణికావేశంతో ఒక వ్యక్తిని చంపే ఒక మనస్తత్వంతో ఊగిసలాడుతున్న వ్యక్తిని ఒక ఆపడానికి ఒక కీలకమైన ఒక ఆయుధాన్ని నువ్వు నీ ముందు ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ బి అ గుడ్ రిజల్ట్.
ఆయుధము. లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈజ్ ఒక ఆయుధము. నీ గుండెని తీసుకపోయి ఒక దగ్గర పెట్టినావు, దాన్ని చంపమని కాదు కదా, ఆ గుండెని రక్షించమని నువ్వు అడుగుతున్నావు. నీకు ప్రొటెక్షన్ లీగల్ సర్వీసెస్ నుంచి దొరకలేదు, యు గో కామన్ అంటే లీగల్గా వెళ్ళిపోండి. కామన్ అంటే జనరల్ ప్రాసెస్కి సివిల్ కేసు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఓపిక లేనప్పుడు నీకు సత్వరంగా న్యాయం కావాలన్నప్పుడు ఒకటి పెండింగ్ కేసు ఒకటి నేను లాస్ట్లో నేను చెప్తాను. ఒకటి 8 మంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు, 3 అన్నదమ్ములు ఉన్నారు. సో ఈ 60 ఎకరాల భూమి సపోజ్ ఉందనుకోండి, అది భూమి డివైడ్ చేసుకోవడానికి ఆల్రెడీ వాళ్ళకు 60-65 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంకా తగాదాలు పెట్టుకొని ఇంకా ఎప్పుడు ఎంజాయ్మెంట్ చేస్తారు? 65 సంవత్సరాల తర్వాత ఏముంటుంది? బట్ ఐ నీడ్ ఇట్, నా పిల్లల కన్నా వస్తుంది అన్నది ఒక ఆలోచన ఉంటుంది కదా, తల్లిదండ్రులదే కదా, ఆటోమేటిక్గా తల్లిదండ్రులది. తండ్రి చనిపోయిండు, తల్లి చనిపోయింది, ఆల్రెడీ అన్నదమ్ములు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అక్కజనులు కేసు వేసిండ్రు, దీని మీద వాదోపవాలు నడుస్తున్నాయి. ఇంకెంతకాలము వాళ్ళు కూర్చొని, అన్నదమ్ములు కూర్చొని, అక్కచెల్లెళ్ళు కూర్చొని, అరే ఎందుకు అక్కనే కదా, మన కుటుంబం వాళ్ళే కదా, ఎదగాలి అన్న ఆకాంక్ష అన్నది రావాలి. మన వాళ్ళే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఇప్పుడు జీవితకాలం వరకు నువ్వు 60 ఎకరాల భూమిని అయితే నువ్వు ఆస్వాదించలేవు, నీ పిల్లలు కూడా జీవితకాలం వరకు అది ఆస్వాదించి తిని బ్రతికే అంత ఎక్కడ ఉంది? ఈ కోవిడ్లో మనం చూసిన, మనకు నేర్పిన గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆస్తిని నీకు 65 ఎకరాలు ఉన్నది, దాంట్లో ఎంత ఇస్తావో అక్కజల్లను కూర్చోబెట్టుకొని ఒక కాంప్రమైజ్గా ఒక సెటిల్మెంట్ అది చేసుకున్నట్టయితే డెఫినెట్గా ఇట్ విల్ బి ఆన్సరబుల్ అండ్ పబ్లిక్ కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతారు. పబ్లిక్ ఏంటంటే వాళ్ళ రైట్స్ వైలేట్ అయినప్పుడు వాళ్ళు ఆగే పరిస్థితిలో లేరు. జ్యుడిషియరీని చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు, మాకు న్యాయం కావాలని చెప్పుకునే పరిస్థితిలో లేరు. సో ప్రజలకు న్యాయబద్ధత తొందరగా రావాలి, సత్వర న్యాయం రావాలి, ఈ విధంగా చేసుకోవచ్చు. లోక్ అదాలత్ ఉంది, లోక్ అదాలత్లో కూడా వాళ్ళు పెండింగ్ కేసెస్ కూడా లోక్ అదాలత్కి వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు. మంచి విషయం చెప్పారండి. ఏంటంటే కుటుంబాలలో ఆస్తి తగాదాలు అనేవి తరతరాలుగా కూడా పోరాటాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటుంటారు. అది ఒక తరం నుంచి అనుభవించాల్సింది పోయి గొడవలు పడుతూ వాళ్ళ మధ్య సయోధ్య లేకోకుండా విడిపోయి రకరకాలుగా ఇంకా గొడవలను పెంచుకుంటూ, అసలు మీరు అన్నట్లు ఎక్కడో కుటుంబం మొత్తం చనిపోతే ఇంకా అసలు అనుభవించేది ఎవరు? వాళ్ళు పోయి జైల్లో ఉంటారు, వీళ్ళేమో మనుషులు లైవ్లో ఉండరు. ఇంకా వాళ్ళకి మిగిలి ఉన్న ఎవరైనా ఉంటే కక్షల కార్పణ్యాలతోటి లైఫ్ లీడ్ చేస్తారు. దానికంటే కూర్చొని సెటిల్ చేసుకోవటం, ఇట్లాగే లీగల్గా అథారిటీ నుంచే లీగల్గా సెట్ చేసుకుంటే ఇంకా మంచిదని చెప్పి చాలా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదండి, ఆస్తి తగాదాలు కావచ్చు, లేదంటే భూ వివాదాలు కావచ్చు, ఏదైనా సరే లీగల్గా కూడా చక్కగా మనకి సెటిల్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మనకి సుభాషిణి గారు తెలియజేస్తున్నారు కండి. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.